హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వాట్ ఈస్ పేట్రియాటిజం? నిజమైన దేశభక్తి అంటే ఏంటి? నిజమైన దేశభక్తి ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం. నేటి సమాజంలో కుటుంబ నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. సమాజం పరిస్థితి బాగోలేదని, సమాజం ద్వారా వారి యొక్క పిల్లలు మోసపోతారని, వారికి ఆ తెలివితేటలు లేవని తల్లిదండ్రులు ఒక వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలను పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం మంచిదే. సమాజంలో పరిస్థితులు బాగోలేదని, ఆ సమాజంలో ఉన్న వ్యక్తుల ద్వారా తమ పిల్లలు ఏదైనా మోసపోతారేమో అని ఉద్దేశంతో వారిని ఒక విధమైన జాగ్రత్తగా పెంచాలనే ఆలోచనతో, తపనతో కొంత యుక్తిని వారికి చెప్పాలనే ఉద్దేశంతో వారి కుయుక్తిని వారి యొక్క బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. యుక్తి మంచిదే, కానీ అది కుయుక్తిగా మారుతుందేమో మనం గమనించుకోవాలి. ఎందుకంటే వారు సమాజం ద్వారా మోసపోకూడదని వారికి మంచి జాగ్రత్తలు తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళినప్పుడు, పక్కింటికి వెళ్ళినప్పుడు, లేదా ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు వారి యొక్క పిల్లలకి చెప్పి పంపిస్తున్నారు చిన్న వయసు నుంచి. అది ఎలా ఉంటుందంటే, ఆ అంకులు ఏదైనా అడిగితే మీరు ఇలా చెప్పండి, ఆ ఆంటీ ఏదైనా అడిగితే మీరు ఇలా చెప్పండి అని కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. అంటే వాస్తవాన్ని దాచిపెట్టి వేరే విధంగా వారికి మోసపోతారేమన్న ఉద్దేశంతో వేరే విధంగా చెప్పమని తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే బిడ్డలకు చెప్తున్నారు. మీ ఉద్దేశం మంచిదే, కానీ మీరు యుక్తిని ఏర్పండి. కానీ అది కుయుక్తిగానే అవుతుందేమో, నష్టపోయేది మీరే. ఎందుకంటే మీరు ఆ పరిస్థితుల్లో బిడ్డలు పెంచినప్పుడు వారు మీరు చెప్పేది నిజమని, మన కుయుక్తితో ఉండాలని కనుక వారు త్రోవగిని తప్పినట్లయితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోద్ది. కారణం ఏంటంటే, మొట్టమొదట వారు పరిణితి చెంది ఆ యొక్క కుయుక్తిని మీ మీదే వారు ప్రదర్శిస్తారు సుమా. అప్పుడు నష్టపోయేది మీరే. ఎందుకంటే చిన్న స్టోరీ చెప్తాను మీకు, దాన్ని బట్టి మీకు విషయం అర్థమవుతుంది. నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ ఒక సినిమాకి తీసుకెళ్ళారు. ఆ సినిమా యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే, ప్రొఫెసర్ ఉంటాడు ఆయన, ఒక సైంటిస్ట్, ఒక ప్రొఫెసర్ ఉంటాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక స్పైడర్ని ఒక ల్యాబ్లో ఉంచి ఆ ల్యాబ్లో దానికి అనేక ప్రయోగాల ద్వారా రకరకాల ప్రయోగాలు దాని మీద చేసి దాన్ని ఒక ఇన్ఫైనట్గా తయారు చేయాలని ఆయన ఆలోచన చేస్తారు. తన ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క స్పైడర్ని చాలా పెద్దగా తయారు చేసి సమాజం మీద తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి, సమాజాన్ని నాశనం చేయడానికి దాన్ని పెంచాలని ఉద్దేశించి తన జీవితం అంతా ఆ యొక్క స్పైడర్ యొక్క పరిస్థితికి అంకితం చేస్తాడు. ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ పెద్ద గ్లాస్ బాక్స్లో ఉన్నటువంటి ఆ స్పైడర్ ఈయన ఆ ల్యాబ్కి వెళ్ళేటప్పటికి ఆ యొక్క గ్లాస్ని బ్రేక్ చేసి బయటకు వచ్చి ఉంది. వెంటనే ఈ స్పైడర్ని చూసినటువంటి ప్రొఫెసర్ చాలా ఆశ్చర్యపోతాడు. నేను తయారు చేసింది చాలా సమర్థవంతంగా ఉంది, దీంతో ఈ సమాజాన్ని అంతం చేయొచ్చు, ఇది మనకి అనుకూలంగా ఉంటుంది అని ఆలోచన చేస్తాడు. ఇతని ఆలోచన బయటికి రాకముందే అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? చాలా విచిత్రం జరిగింది. అది ఆ స్పైడర్ మొట్టమొదటిగా ఆ యొక్క ప్రొఫెసర్నే చంపుతుంది, సమాజాన్ని అంతం చేయడానికి ముందుకెళ్తారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది, కుటుంబంలో బిడ్డల్ని విలువతో పెంచకపోతే యుక్తితో పెంచడం మంచిదే. యుక్తిగా దిగిన మారుతుందేమో, మారితే నష్టపోయింది మొట్టమొదటి మీరే సుమా. కానీ ఈ రీతిగా బిడ్డలను పెంచి సమాజానికి మీరు పరిచయం చేస్తే మీకన్నా దేశద్రోహులు ఎవరైనా ఉంటారా? దేశభక్తి అంటే ఏంటి తెలుసా? మంచి విలువలతో కూడినటువంటి తరాన్ని మనం సమాజానికి అందజేయాలి. అప్పుడు సమాజం గొప్ప అభివృద్ధి చెందుతుంది. అప్పుడే అదే నిజమైన దేశభక్తి. ఒక ఆయన అన్నాడు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులు. నిజమైన దేశభక్తి అంటే ఇదే. ఇట్ ఈస్ ట్రూ పేట్రియాటిజం. కుటుంబంలో పిల్లలకి ఇదే కుయుక్తిని నూరు పోసినట్లయితే సమాజం చాలా నష్టపోతుంది, మనిషి మాయమైపోతాడు. కుయుక్తితో పిల్లల్ని పెంచుకుంటూ పోతే ఒక రోజుని మనిషి మాయమైపోతాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు మాయమైపోచున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమై 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 పోచున్నడమ్మా అన్న అందస్త్రీ హృదయాంతరంగా నుంచి వచ్చిన గొప్ప పాట ఇది. నేడు దిగజారిపోతున్న సమాజాన్ని చూసి అందస్త్రీ హృదయం గాయపడి ఆ గాయము గుండా కాలిన రక్తము ద్వారా వచ్చిన ఆక్రందన జ్వాలే ఈ పాట. ఇదే పరంపర కొనసాగితే సమాజం ద్వారా మన బిడ్డలేదో మోసపోతారని యుక్తిని మానేసి కుయుక్తిని గనక మీరు బిడ్డల యొక్క మస్తిష్కములో ఇంజెక్ట్ చేసినట్లయితే మొట్టమొదట నష్టపోయేది మీరు. తద్వారా ఇంతకన్నా దేశద్రోహం ఏది ఉండదు. ఒక విలువలేని తరాన్ని, పనికిరాని తరాన్ని దేశానికి మనం అందజేస్తే అంతకన్నా దేశద్రోహం ఏది లేదు. విలువగా పెంచండి బిడ్డల్ని, యుక్తితో పెంచండి మంచిదే, కానీ విలువలను దయచేసి పెంపొందించండి. దేశానికి మేలు చేయండి. విలువలతో కూడిన మంచి హ్యూమన్ వాల్యూస్తో కూడినటువంటి ఒక గొప్ప జనరేషన్ని మీరు సమాజానికి అందజేయగలిగితే మీకన్నా దేశభక్తులు ఎవరు ఉండరు. ఇదే కదా నిజమైన దేశభక్తి అంటే. జై వికసిత్ భారత్.